మోడీ నిరంకుశుడు అంటున్నటువంటి వాళ్ళకి చాడా శాస్త్రి గారు ఇచ్చినటువంటి ఆన్సర్. రాజకీయ వేధింపులు చేస్తున్నాడు, పదవుల నుంచి దింపేయాలని ప్రతిపక్షాలు మరియు కొందరు మేధావుల మాట. సరే, కానీ అసలైన రాజకీయ వేధింపులు అంటే 2002లో గుజరాత్లో గోద్రా ట్రైన్ మంటలో 59 మందిని చంపడం వల్ల మొదలైన మత కలహాలు జరిగి 300+ హిందువులు ప్లస్ 700 ముస్లింలు చనిపోతే దేశంలోనే అవే మొదటి మత కలహాలు అన్నట్టు కింద కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు కేసు ఇంకా తేలకుండా మరో కేసు వేస్తూ ప్రభుత్వం తప్పులేదు, అదుపు చేయడానికి చక్కగా చర్యలు తీసుకున్నారని హైకోర్టు చెప్పిన మళ్ళీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వేసి ముఖ్యమంత్రి మీద విచారణ జరపాలని తమ కనుసన్నల్లో పనిచేసే ఎన్జీఓస్ని వాడుకుని మోడీని హింసించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని వందల మత కలహాలు ఎక్కువగా కాంగ్రెస్ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అస్సాంలో నెల్లి 3000 మంది, అహ్మదాబాద్ 1500, ముజఫర్పూర్ 1500, ఢిల్లీ సిక్కులు 3500, ఒక్క సిక్కులు మాత్రమే చనిపోయారు. ఈ మత కలహాలు కాదు, కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి చేయించిన మారణకాండ. ఇలా కొన్ని వేల ప్రాణాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండగా పోయినా ఏనాడు ఏ ముఖ్యమంత్రిని ఇన్ని విధాలుగా విచారణకు గురి చేయలేదు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రిగా మోడీ వెళ్ళినప్పుడు బంధులు కానీ ర్యాలీలు కానీ 100 వాహనాలు కానీ లేకుండా ఒక్కరు వెళ్ళి ఉదయం నుండి రాత్రి 9 దాకా సిబిఐ అడిగిన ప్రశ్నలకు ఒక సాధారణ పౌరుడి మాదిరిగా జవాబులు చెప్పి ఇంకా ఉంది రేపు ఉదయం మళ్ళీ రావాలని కోరితే లేదు రేపు ఉదయం నాకు చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, ఎంత రాత్రి అని ఇప్పుడే పూర్తి చేయండి, నేను సహకరిస్తాను చెప్పగలిగిన రాజకీయవేత్త. మొత్తం 9 గంటలు ఏకబిగిన సిబిఐ విచారించింది ఆ రోజు. బెస్ట్ బేకరీ కేసులో ఆ యజమాని భార్య 2 సంవత్సరాల పాటు ఏ రకమైన కంప్లైంట్ చేయలేదు. మోడీ వల్లే తన భర్త పోయారని ఆమెను బలవంతం చేసి 2 సంవత్సరాల తర్వాత కేసు వేయించారు. తీస్తా సెల్వాద్ ఎన్జిఓ ప్రభుత్వ అనుమతి లేకుండా ఏవో సమాధులు తవ్వి అవి మత కలహాలు అప్పుడు కప్పిపెట్టిన మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆమెకి చివాట్లు పెట్టింది. తెహల్కా పోటర్ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి మోడీయే మత కల్లోలా సృష్టించాడని అతని చేత చెప్పించారు. గుజరాత్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ శర్మ ఆ రోజు అహ్మదాబాద్లో లేకపోయినా ముఖ్యమంత్రి మీటింగ్లో పాల్గొన్న మోడీ పోలీసులకు అల్లర్లో ఆపకండి జరగనిండి అని చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పించారు. తర్వాత కాలంలో భట్ భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన సుప్రీంకోర్టు తప్పుడు సాక్ష్యం చెప్పాడని కేసు కొట్టే చివాట్లు పెట్టింది. ఒక లష్కరే ఉగ్రవాది సోరబుద్దీన్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తే ముఖ్యమంత్రి చంపించాడని కేసు పెట్టారు. రాష్ట్ర హోంమంత్రి అమిత్ షాని జైల్లో పెట్టారు. 2 సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ విధించారు. చనిపోయిన ఉగ్రవాది మొదట అమాయకుడని వాదించిన కాంగ్రెస్ కాదు అని తేలిన తర్వాత ఉగ్రవాది అయినా పోలీసులు పట్టుకోవాలి కానీ చంపాక ఎవరిచ్చారని కాంగ్రెస్ లాయర్లు వాదించారు. ఎంతమంది నక్సలైట్లు కాంగ్రెస్ ఇతర పార్టీలయంలో ఎన్కౌంటర్ చేయబడ్డారు? ఏనాడైనా ముఖ్యమంత్రి మీద హోంమంత్రి మీద కేసులు వేశారా? ఇస్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కూడా అంతే. ఎన్కౌంటర్ చనిపోతే లష్కర్ వెబ్సైట్లో అమ్మాయి ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. అది కూడా అమ్మాయి అమాయకురాలు కానీ ముస్లిం కాబట్టి చంపించారు అని. ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేశారని కేసు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కాంగ్రెస్ లాయర్లు. ఆ ఉగ్రవాద తరపున వాదించి మోడీని షాని జైల్లో పెట్టించడానికి ప్రయత్నించారు. ఎవరో అమ్మాయిని ఎవరో వెంటపడితే అమిత్ షా మోడీ ఆదేశానుసారం అమ్మాయి కదలికలు తెలుసుకునేందుకు అతను వెంటపడ్డాడని. ఆ సంఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చేయని హడావిడి లేదు. సిబిఐ విచారణ కోసం సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఇదే కేసులో సంజీవ్ భట్ శర్మ అన్న ఆఫీసర్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని చివాట్లు పెట్టింది. 10 సంవత్సరాలు సోనియా ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు పెట్టి మోడీ మీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారంతో మోడీని దేశానికి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు చెప్పండి, 12 సంవత్సరాల ప్రధాని మోడీ నిరంకుశ పాలనలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్ని విధాలుగా మానసికంగా క్షోభ పెట్టారు? నిజాయితీ పడ్డు దేనికి భయపడ్డు? కోర్టు కేసులపై స్టే తెచ్చుకోవడం, తన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంపై ఉసుగొల్పడం, సిబిఐ ఎంక్వైరీ అంటే బంధువులు రాస్తారోకోలు నిర్వహించడం కానీ కొన్ని వందల వాహనాలు సిబిఐ ఆఫీస్కి ఊరేగింపు వెళ్ళడం కానీ చేయరు. అదే నిజాయితీ బలం. సరే, మోడీని ఇరుకుని పెడదాం అనుకున్న వారి సంగతి వీటిల్లో దేనిలో మోడీ ప్రమేయం లేకుండానే వాళ్ళ కర్మను వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, చిదంబరం. సోనియా, రాహుల్ దారుణంగా అధికారం కోల్పోయారు. 5000 కోట్ల నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులు ఇరుక్కుని బెయిల్ మీద బయట ఉన్నారు. అహ్మద్ పటేల్ గుజరాత్లో అధికారం 15 సంవత్సరాలుగా బట్టి పోయింది. అల్లుడు స్టెర్లింగ్ బయోటెక్ 5000 కోట్ల ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈయన ఏకంగా పైకి పోయాడు. చిదంబరం తాను అధికారం పరిధి దాటి అనుమతి ఇచ్చిన ఎయిర్సెల్ మెక్సిన్ కేసులో విచారణ ఎదుర్కొంటూ తాను మరియు తన కొడుకు ఇద్దరు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు. పుంకాలుగా మోడీకి వ్యతిరేకంగా వ్యాసాలు రాసి పద్మశ్రీ కొట్టేసిన ఎన్డీటీవీ బొరకాదత్ రాడియా టేపుల అవినీతి ఉదంతంలో చిక్కుని కనుమరుగైపోయింది. తీస్తా సెల్వార్ అల్లర్ల బాధితుల సహాయం కోసం ప్రారంభించిన ఎన్జిఓ డబ్బులు తినేసిందని కేసు నడుస్తోంది, బెయిల్ మీద ఉంది. స్ట్రింగ్ ఆపరేషన్ చేయించిన తెహల్కా తేజ్పాల్ ఎవరో సహోద్యోగిని లైంగికంగా వేధించాడని జైల్లో గడిపి బెయిల్ మీద ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్లో సంజీవ్ భట్ ఉద్యోగం పోగొట్టుకుని సుప్రీంకోర్టు చేత గట్టిగా చివాట్లు తిని జైల్లో బెయిల్ మీద ఉన్నాడు. మోడీని రాజకీయంగా తప్పులుంటే విమర్శించండి కానీ ఆయన మీద ద్వేషంతో ఊరికే ఆయన్ని ఇరుకుని పెడదామంటే బూమరాంగ్ అవుతుంది. అనుమానమా? మోడీ ప్రధాని దగ్గర నుండి ఆయన మీద రాజకీయంగా కాకుండా దారుణమైన వ్యక్తిగత విమర్శలు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన నాయకులందరూ అధికారం కోల్పోవడం, సమాజంలో విలువ కోల్పోవడం జరిగింది. తప్పు తెచ్చుకుని మళ్ళీ ఆయన వెనక చేరినటువంటి నితీష్ బాబు గారు మాత్రమే నిలబడ్డారు. అఖిలేష్, ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్, కేసీఆర్, మమత, లాలు కుటుంబం, కమ్యూనిస్ట్ నేతలు నేను రాసింది నిజాయితీగా విశ్లేషించి చూసుకోండి అంటున్నారు చాడా శాస్త్రి గారు. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేని ఒక సామాన్యుడికి ఇంత బలం ఎలా వచ్చింది?
చేసే పనిలో చిత్తశుద్ధి, కుటుంబానికి కాకుండా సేవలు, జాతికి అంకితం చేయడం వల్ల 25 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటూ పాలకులు ఎలా ఉండాలో ఆయన నడిచి మార్గం చూపిస్తున్నారు. ఇవి చూసి జనాలు ఆయనకి దేశంలోని విదేశాల్లోనూ బ్రహ్మరథం పడుతున్నారు. తమకు అనుకూలంగా లేని ఒక దేశ నేతని పదవిలోంచి దించేసి తమకు అనుకూలమైన వాళ్ళని పదవిలో కూర్చోబెట్టాలని విదేశీ కుట్రలు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలా పదవిచ్యుతులైన వాళ్ళ బలహీనతలు, అవినీతి మరియు ఆడపిల్లలు, వీటిని ఉపయోగించే విదేశీ శక్తులు నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటే లేదా పదవులోంచి దించేస్తాయి. అయితే వాళ్ళ దురదృష్టం ఈ 2 బలహీనతలు లేని మోడీ ప్రధానిగా ఉండటంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోతున్నారు. తాజా బొద్దింకల ఆందోళన కూడా ఆ తరహాలో వచ్చింది. నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ స్పీచ్ మాటలు పరిశీలిస్తే ఈ ఆందోళనలోకి వచ్చినటువంటి వాళ్ళలో 90% మంది ఇప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ మోడీని ద్వేషించే క్లిష్టామిస్టు బీబ్లే. కొత్తగా వచ్చిన వాళ్ళు 10% కూడా లేరు. అందుకని ఈ ముఠా ఎన్నికల ఫలితాలు ఏ మేరకు ప్రభావితం చేస్తారో ఊహించుకోవచ్చు. కానీ రాబోయే యూపీ ఎన్నికల ప్రచార సభలోకి మాత్రం మోడీకి ఓ పెద్ద అస్త్రం ఇచ్చారు. కొందరు ప్రధాని పదవి తమ కుటుంబ ఆస్తిలాగా భావిస్తూ తమ కుటుంబానికి ఆ పదవి దక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ద్వారా అలా ప్రయత్నించడం తప్పులేదు. కానీ ఎన్నికల ద్వారా నన్ను ఎదుర్కోలేక విదేశీ శక్తుల సాయంతో అరాచకం సృష్టించి పార్లమెంట్ మీద, ప్రధాని నివాసం మీద దాడి చేస్తూ నన్ను పదవులోంచి దింపేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూశారు కదా. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా నా నివాసం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మీరే నాకు బలం, మీరు నా వెంట ఉంటే ఏ దుష్ట శక్తులు నన్ను ఏం చేయలేవు, మీరు మోడీ వెంట ఉంటారని మోడీ ఎన్నికల స్పీచ్ ఇస్తే అయిపోయా. నెల రోజులు బొద్దింకల ప్రచారం. అందుకే నిజాయితీ పరుని ఎంత ఇబ్బంది పెట్టినా నెరవడం, అడుగు వెనక్కి వేశాడు అంటే మళ్ళీ ఇంకా బలంగా ముందుకు వేయడానికే అని అతని గత చరిత్ర చెప్తోంది. ప్రజాదరణ రాజకీయ నాయకుడి ఆస్తి, అది పొందడానికి పారదర్శక ధన సంపాదన, అధికార యావ, బంధుప్రీతి లేకపోవడం, చేసే పని మీద చిత్తశుద్ధి, వచ్చిన పదవికి సార్థకత చేకూర్చడం వంటివి సాధారణ ప్రజలు గుర్తించగలిగేలా వ్యవహరించాలి. మోడీకి వ్యతిరేకంగా నీటి ఉద్యమం ముసుగులో, విద్యార్థుల ముసుగులో మొన్న 20వ తేదీ జరిగినటువంటి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మద్దతు ఇచ్చి నెల రోజులు ప్రచారం చేస్తాయి. తిప్పికొడితే ఢిల్లీ వచ్చిన జనాభా 10 నుంచి 15,000 మంది. అదే మోడీ పిలిపిస్తే 10 లక్షల మంది వస్తారు. మోడీకి గల ప్రజాదరణ గురించి విదేశీ శక్తులు బాగా తెలుసు. అయినా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మోడీ వంటి రాజకీయ నేత ఇప్పటి వరకు వాళ్ళకి తారసపడి ఉండకపోవచ్చు. మీ రాజకీయ కెరీర్లు శాశ్వతంగా సమాజం చేసుకోవాలనుకుంటే అతనితో పెట్టుకోండి అని చెప్తున్నారు.